హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు A to Z న్యూస్. ఈరోజు ఈ వీడియోలో నేను పింఛన్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే తీసుకొచ్చాను. దాని గురించి మీకు నేను ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. మీరు కూడా వీడియో చివరి వరకు చూసి క్లియర్గా తెలుసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల పింఛన్లపై తనిఖీలు చేసింది. ఆరోగ్య, దివ్యాంగుల పింఛన్లలో అనర్హులుగా తేలిన వారికి పింఛన్లు రద్దు చేస్తూ ప్రభుత్వం నోటీసులు జారీ చేస్తోంది. అయితే దివ్యాంగుల పింఛన్ రద్దు చేసిన వితంతు పింఛన్ ఇవ్వాలని కొందరు అధికారులు దృష్టికి తెచ్చారు. దీనిపై గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అధికారులు దృష్టి సారించారు. ప్రభుత్వం తనిఖీలలో అనర్హులుగా తేలిన వారిలో వితంతువులు ఉన్నారు. వీరంతా వితంతు పింఛన్కు అర్హత ఉన్నట్లు చెబుతున్నారు. తమకు వితంతు పింఛన్ కింద అర్హత ఉందని, ఆ కేటగిరీ పింఛన్ మంజూరు చేయాలని వారు క్షేత్రస్థాయిలో అధికారుల దృష్టికి తీసుకొస్తున్నారు. ఈ అంశంపై అధికారులు దృష్టి సారించారు. ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారో వివరాలు సేకరిస్తున్నారు. ఈ విషయాన్ని త్వరలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే గుర్తించిన అనర్హుల్లో వృద్ధాప్య పింఛన్కు అర్హులైన వారిని ఆ కేటగిరీలోకి మార్చారు. మిగిలిన వారి విషయంలో అధికారులు పరిశీలన చేస్తున్నారు. అర్హులైన వారికి పింఛన్ అందేలా చర్యలు తీసుకుంటున్నారు. వితంతువులకు కూడా అర్హత ఉంటే వితంతు కేటగిరీలో పింఛన్ మంజూరు చేయనున్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు తీసుకుంటున్న వారిలో అనర్హులను గుర్తించి నోటీసులు జారీ చేసి పింఛన్లు రద్దు చేస్తున్నారు. వైద్యుల ధృవీకరణలో వైకల్యం 40% కన్నా తక్కువగా ఉంటే పింఛన్ రద్దు చేస్తారు. 40% కంటే ఎక్కువ వైకల్యం ఉండి తీవ్రమైన అనారోగ్యం లేకున్నా 15,000 పింఛన్ తీసుకుంటున్న వారి పింఛన్ 6,000కు తగ్గిస్తారు. 40% కంటే తక్కువ వైకల్యం ఉండి వృద్ధుల కేటగిరీలోకి వస్తే వారికి 4,000 పింఛన్ ఇస్తారు. అలాగే కొత్త సదరం ధృవీకరణ పత్రాలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఉచితంగా ఇస్తారు. అయితే వైకల్య శాతంపై లబ్ధిదారులకు ఏమైనా సందేహాలు ఉంటే అప్పీలు చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ అర్హత ఉన్న వైకల్య శాతంపై సందేహాలు ఉంటే కనుక ఇలా అప్పీల్ చేసుకోవచ్చు. లబ్ధిదారులు ముందుగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, జీజీహెచ్ ఆర్ రిమ్స్ ఆర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఆర్ ఏరియా హాస్పిటల్కి వెళ్ళాలి. రైట్ ఆఫ్ పర్సన్ విత్ డిజేబిలిటీ యాక్ట్ 2016 పారా 4(3) ప్రకారం మాన్యువల్ మెడికల్ సర్టిఫికేట్ పొందాలి. ఈ సర్టిఫికేట్ ద్వారా అర్హతను ధృవీకరించుకొని తర్వాతే అప్పీల్ ఫైల్ చేయాలి. అప్పీల్ లెటర్, మెడికల్ సర్టిఫికేట్, సంబంధిత తాజా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ను సంబంధిత ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్ వద్ద సమర్పించాలి. సదరం సర్టిఫికేట్ నోటీస్ అందిన తేదీ నుంచి 30 రోజుల్లోపు అప్పీల్ సమర్పించాలి. అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉండాలి మరియు సమయానికి సమర్పించాలి అని అధికారులు సూచిస్తున్నారు. ఆగస్టు 15 నుండి కొత్త పింఛన్ సమస్యల కోసం ఒక ప్రత్యేక సదుపాయం అందుబాటులోకి రానుంది. మన మిత్ర యాప్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చు. సెర్ప్ అధికారులు ఈ విషయాన్ని తెలిపారు. పింఛన్ దరఖాస్తుదారులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి ఈ సదుపాయం ఉపయోగపడుతుంది. కొత్త పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి కొన్ని సమస్యలు వస్తుంటాయి. అర్హత పత్రాల లోపాలు, పేరులో తప్పులు, రికార్డుల్లో లోపాలు వంటి సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి సమస్యల కోసం ఇకపై కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. మన మిత్ర యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. ఇదండి ఈ వీడియోకి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియో షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.